జై హో బీసీ కార్యక్రమానికి సభకి విచ్చేసిన బీసీ సోదరులందరికీ, వేదిక పైన ఉన్న జనసేన నాయకులకి, తెలుగుదేశం నాయకులకి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, యువగళం నేత శ్రీ లోకేష్ గారికి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అచ్చెం నాయుడు గారికి, వేదిక పైన మహిళా నాయకురాళ్ళందరికీ, తెలుగుదేశం మహిళా నాయకురాళ్ళకి, జనసేన మహిళా నాయకులు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే, అధికారంలోకి వచ్చిన మొదటి 3 నెలల్లో పొట్ట కొట్టింది బీసీలు పొట్టే కొట్టాడు. 30 లక్షల పైచిలకు భవన నిర్మాణ కార్మికులు పొట్ట కొట్టాడు ఈ పెద్ద మనిషి. వచ్చి రాగానే ఏలూరులో 2019 ఎన్నిక ఆ రోజున వైసీపీ అండగా ఉంటామని చెప్పి బీసీలు డిక్లరేషన్ ఇచ్చి దాంట్లో ఏ ఒక్కటి కూడా నిలబెట్టుకోకుండా అందరూ నమ్మి, ట్రెడిషనల్ టీడీపీ పార్టీని నమ్మి చాలా మంది వైసీపీకి వెళ్ళడం వల్ల వచ్చి రాగానే ఎవరైతే వెన్నంటే ఉన్నారో వారినే దెబ్బకొట్టాడు. ఊహించుకుని 30 మంది పైచిలకు భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అందరికీ చెందాల్సిన ఇసుక, ఒడ్డెరు కులాలు, వీళ్ళందరికీ చెందాల్సినవి కాంట్రాక్టులు కానీ, ఇసుక రీచ్లు కానీ, క్వారీలు కానీ, ఇవన్నీ ఒక కంపెనీ కట్టబెట్టేశారు. మన వైఎస్ జగన్ చేసిన దాంట్లో ముఖ్యంగా వైసీపీ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు బీసీల గర్జన పేరు మీద ఏలూరులో ప్రత్యేకమైన సభ నిర్వహించి చాలా హామీలు ఇచ్చారు. బీసీలకి ఏటా జగన్ చెప్పింది, బీసీలకి ఏటా 15,000 కోట్ల రూపాయల చొప్పున కేటాయిస్తామని చెప్పారు. 5 ఏళ్లలో 75,000 కోట్ల రూపాయలు బీసీల సంక్షేమానికి కేటాయిస్తామని చెప్పారు. వాస్తవానికి 0. బీసీ కేటగిరీల్లో అన్ని కులాలకి 153 కులాలు గుర్తించమని బీసీ సంఘాలందరూ కోరుకుంటా ఉంటారు. దాన్నే కుదించి 139 కార్పొరేషన్లు పెడతామని చెప్పి దానిని 53 కార్పొరేషన్లు కుదించి 56 కార్పొరేషన్లు కుదించి వాటికి కుర్చీలు కూడా లేని పరిస్థితి. బడ్జెట్ 0. వైఎస్ఆర్ చేయూత పథకం కింద 45 ఏళ్లు నిండిన ప్రతి మహిళకి 75,000 అందిస్తామని చెప్పారు. బీసీ మహిళలకి పథకం అందుతున్న లబ్ధిదారుల్లో చాలా వరకు కోత పడతా ఉంది. శాశ్వత ప్రాతిపాదికన బీసీ కమిషన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రత్యేక బీసీ కమిషన్ ఊసేలేదు. బడ్జెట్లో 3వ వంతు బీసీలకు కేటాయిస్తామని చెప్పారు. అది పూర్తిగా విస్మరించారు. ఇందాక బీసీ డిక్లరేషన్